చేసుకోబోయే రెసిపీ హెల్తీగా తయారు చేసుకునే ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థములు చెప్తాను. ముందుగా మనం కావాల్సిన పదార్థములు: ఎర్ర గోధుమ రవ్వ 1/2 kg, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి, అల్లం, తగినంత సాల్ట్. మనకి తొందరగా అవడానికి నేను వెజిటేబుల్స్ని ఒక 2 విజిల్స్ వరకు ఉడకపెట్టుకుంటాను. ఇలా ఉడికించిన వెజిటేబుల్స్ మనం డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకునే విధానం స్టార్ట్ చేద్దాం. ఆన్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి కరిగాక పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వేగనివ్వాలి. మనం జీడిపప్పుని కూడా వేసుకోవచ్చు. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ అయినాక కొంచెం మనం కరివేపాకు వేసుకోవాలి. క్యారెట్ తురుము, మనం ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మాకి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం నీళ్లు మరిగించుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే మనం వెజిటేబుల్స్ని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు బాయిల్ చేయక్కర్లేదు. ఇప్పుడు మన ఎర్ర గోధుమ రవ్వ నీళ్ళల్లో కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికితే మన ఉప్మా రెడీ అయిపోతుంది. ఫైనల్గా మన హెల్తీ ఉప్మా రెడీ. ఈ విధంగా తయారు చేస్తే ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.